హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్ రుచితో చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. జ్యూసీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇది నేను మా మమ్మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్న రెసిపీ. మా మమ్మీ చాలా బాగా వంటలు చేస్తుంది. నాన్ వెజ్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇది నాన్ వెజ్లో నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కరివేపాకు, ఇవి వెల్లుల్లి రెబ్బలు, తర్వాత టమాటో, తర్వాత బాదం, తర్వాత మిరియాలు అండి. ఇవన్నీ తీసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి పేస్ట్ లాగా ఫ్రైలోకి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, తర్వాత పసుపు, నేను 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి 1 టీ స్పూను, తర్వాత కారం 1 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత సాల్ట్ మనకు రుచికి సరిపడా వేసుకుందాం. తర్వాత నేను బాగా కడిగి పెట్టుకున్నానండి చికెన్ 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు మనం 1/2 కిలో చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకుందాం. మిరియాలు, బాదం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, టమాటా ఇప్పుడే వేయనండి, టమాటా నెక్స్ట్ వేస్తాను. ఇవి బాగా మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ అయిన తర్వాత నెక్స్ట్ టమాటా వేస్తాను. ఇలా స్మూత్గా కాకుండా ఇలా కొద్దిగా బరకగా పట్టుకోండి. తర్వాత టమాటా వేసేసుకొని పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకుందాం. తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్లో రావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. మనం ఫ్రైలో కానీ ఏదైనా కర్రీ చేసేటప్పుడు బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి. ఇది మనము ఫస్ట్ బాయిల్ చేసుకోవడానికే కాబట్టి చికెన్ అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చికెన్ వేసేసుకుందాం. చికెన్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. చికెన్తో వచ్చే వాటర్తోనే చికెన్ అనేది మంచిగా బాయిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కొద్దిగా మిక్స్ చేసేసుకుందాం. ఈ చికెన్ ఫ్రైలో ఎక్కడే కానీ వాటర్ అనేది వేయమన్నమాట. చికెన్లో వచ్చే వాటర్తోనే మొత్తం చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. తర్వాత సాల్ట్ వేసేసుకుందాం. బాగా కలిపేసేయండి మొత్తం. బాగా పసుపు అనేది మొత్తం అంతా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకుందాం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. నాకైతే 2 విజిల్స్ వచ్చాయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు చికెన్ ఫ్రైకి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా చికెన్, అదొకసారి చూసేసి మొత్తం ప్యాన్లోకి వేసేసుకుందాం.
వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులోనే కారం అవన్నీ వేసేసుకుందాం. కారం, ధనియాల పొడి అవన్నీ కూడా వేసేసుకుందాం. మిక్స్ చేసుకుందామండి ఒకసారి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసుకొని టమాటా, మిరియాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, బాదం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో వేసేద్దాం. స్మెల్ కానీ చికెన్ ఫ్రై చూడగానే నోరు ఊరుతుందండి. ఇలా చేసుకుంటే పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ స్టైల్లో చేసే చికెన్ ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట. చాలా బాగా తింటాను నేను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా మమ్మీ ఖచ్చితంగా అడుగుతానమాట, మమ్మీ నాకు ఇచ్చేసి పెట్టవా అని. మా మమ్మీ ఖచ్చితంగా చేసి పెడుతుంది. ఇంకా లిడ్ పెట్టేసి ఒక 5 minutes తర్వాత చూద్దాం. 5 minutes అయిపోయిందండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే అండి, మన జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. తర్వాత కొద్దిగా పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ జ్యూసీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రైని వేడి వేడి అన్నంలో కానీ, సాంబార్తో కానీ, రసంతో కానీ, చపాతీతో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుందని. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్తో కానీ షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సులభమైన రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.